వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. యూకే పార్లమెంట్ లో చిరంజీవి గారికి అరుదైన గౌరవం అయితే దక్కింది. సో యూకే పార్లమెంట్ లో చిరంజీవి గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ ని ప్రదానం చేసుకున్నారు చిరంజీవి గారు. సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ రామ సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్తే అండి. సో చిరంజీవి గారికి ఈ అవార్డు రావడం సో మీకు ఎలా అనిపిస్తుంది? అదే విధంగా అంటే కొన్ని అవమానాలు కూడా అక్కడ జరిగాయి. కొందరు అంటే ఫ్యాన్స్ కూడా ఇలా కొంచెం ఏదో హడావిడి చేశారు, మోసం చేశారు అని చెప్పేసి కూడా విన్నాము. సో ముందుగా ఈ అవార్డు గురించి ఒక్కసారి చెప్పండి. భారతదేశం గర్వించదగ్గ నటుడు మన చిరంజీవి గారు అండి. మెగాస్టార్ అన్న మాటకి సరైన అర్థం ఏంటంటే చిరంజీవి గారికి మన తెలుగులో పాపులారిటీ మన అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ పాపులారిటీతో పాటు యూకే లాంటి స్టేట్లో కూడా ఆయనకి పార్లమెంట్లో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రకటించడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. మన వాడిని మనం గౌరవించుకుంటాం వేరు, మన వాడిని ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలలో గౌరవించడం ఇంకా గౌరవం దక్కుద్ది. అలాంటి గొప్ప అరుదైన గౌరవాన్ని మన చిరంజీవి గారి దక్కడం అనేది చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. దీంట్లో చిరంజీవి గారి ఫ్యాన్స్ కానులు ఎవరు ఉండరు. చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు. అయితే ఏంటంటే మీరు చెప్పినట్టుగా అక్కడ ఫ్యాన్స్కి ఎంట్రీ ఫీజు కోసం ఏదో డొనేషన్ వసూలు చేశారని నేను కూడా టీవీలో వార్తలు చూశాను. దాన్ని చిరంజీవి గారు ఖండించారు. ఫ్యాన్స్ అంటే చిరంజీవి గారి ప్రాణం, చిరంజీవి గారు అంటే ఫ్యాన్స్కి ప్రాణం. వాళ్ళ మధ్యలో ఎవరో మాయ చేసి టికెట్ లాంటివి అమ్మి డొనేషన్ కలెక్ట్ చేశారని చెప్పేది అది తప్పు అని చెప్పడం జరిగింది. అలాంటిది ఏం చేస్తే కనుక చిరంజీవి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసిన వాళ్ళు మర్యాదగా డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పారు. ఇంత దూరం నుంచి అంత దూరం వెళ్ళి చిరంజీవి గారు కనపడితే ఆనందంతో వెళ్ళేసే జనానికి డబ్బులు తీసుకుంటానికి పద్ధతి కాదు, అలా తీసుకోరు. పైగా అది చిరంజీవి గారి దృష్టిలో లేదు కాబట్టి దాన్ని మేము సభాముఖంగా మీ ద్వారా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా చిరంజీవి గారు అలాంటి వాటి డబ్బులు ఎంకరేజ్ చేయరు. ఇప్పుడు అంత గొప్ప అవార్డు రావడం కోసమే అక్కడ యూకే ప్రభుత్వం వాళ్ళు తీసుకెళ్ళి అంత గౌరవమైన మర్యాద చేస్తుంటే ఇప్పుడు వీళ్ళందరూ ఇలాంటి పనులు చేయడం అనేది చాలా తప్పు. కాబట్టి వాళ్ళందరూ కూడా మనం ఖండిస్తున్నాం. అలాంటి వ్యవహారాలు చేయటం వల్ల మా చిరంజీవి గారి ఇమేజ్ తగ్గుద్ది. కాబట్టి దయ ఉంచి అలాంటి ఇమేజ్ ఏర్పాటు చేయకండి. ఫ్యాన్స్ దగ్గర ఎప్పుడు కూడా డబ్బులు వసూలు చేయకూడదు. ఇది మాత్రం. కానీ చిరంజీవి గారికి మనం ఇక్కడ ఎన్నో అవార్డ్స్ రావడం చూసాము. పద్మభూషణ్ ఇంకా మనం పద్మ విభూషణుడు అని పిలుస్తూ ఉంటాము. అదే విధంగా చాలా అవార్డ్స్ అయితే పొందాడు. ఒక డాన్స్ ని క్రియేట్ చేశాడు, ఒక నటనని క్రియేట్ చేశాడు. ఇక్కడ చిరంజీవి గారు గిన్నీస్ బుక్ రికార్డు కూడా రావడం జరిగింది. సో ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయి సార్? ఇప్పుడు మళ్ళీ యూకేలో రావడం అనేది కూడా మనం ఒక గౌరవ చెప్పుకోవచ్చు. అదే సార్, ఇప్పుడు ఎంత చెప్పాను కదా, ఖైదీ లాంటి సినిమా మన నేలలో కూర్చుని VLS సినిమా చూసిన రోజులు ఉన్నాయి. అలాంటి గొప్ప నటుడు, మహానటుడు, మెగాస్టారు మన చిరంజీవి గారు మన ముందు ఇక్కడ ఎంతో ఆనందంగా గౌరవించే వ్యక్తి అక్కడ కూడా అరుదైన గౌరవం తగ్గించిందంటే చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం, చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మీరు చెప్పినట్టు సాంగ్స్ అనేదానికి ఎప్పుడు కూడా ఎక్కడ ఎవరికి అవార్డు రాలేదండి. హైయెస్ట్ సాంగ్స్ చేసినందుకు, హైయెస్ట్ మూమెంట్స్ చేసినందుకు గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు కూడా మొన్నే ఆయనకి అరుదైన గౌరవాన్ని ఇచ్చారు. అది కూడా మనం చూసాం. పద్మవిభూషణ్ చూసాం. అలాగే ఇంకో 1-2 కాదు ఎన్నో అవార్డులు వచ్చినటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారు కరోనా టైంలో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంత సేవ చేశారో మీ అందరికీ తెలుసు. మళ్ళీ దాన్ని మనం ఒకసారి చెప్పక్కర్లేదు. ప్రతి కార్మికుడికి ఇంటికి డొనేషన్ పట్టుకెళ్ళేలాగా కూరగాయలు సరుకులు కూడా ఇంటికి ఇచ్చేలాగా ఏర్పాటు చేసిన ఘనత ఓన్లీ చిరంజీవి గారికి దక్కింది. ఆ కరోనా టైంలో ఫిలిం ఇండస్ట్రీ మొత్తం కూడా ఫ్లాట్ అవడం కారణం ఏంటంటే 24 క్రాఫ్ట్స్ ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా ఇళ్లకి మరీ పంపించేటువంటి గొప్ప ఘనత చిరంజీవి గారు ఆర్గనైజ్ చేశారు. అందుకు చిరంజీవి గారికి మరొకసారి మనందరం హ్యాట్స్ ఆఫ్ చేద్దాం. కానీ ఎందుకని సార్ ఇప్పుడు చిరంజీవి గారి మూవీస్ చాలా లేట్ అవుతున్నాయి అంటే ఫ్యాన్స్ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు, చాలా ఆసక్తితో ఇంకా ఎప్పుడెప్పుడు మా చిరంజీవి గారి అప్డేట్స్ వస్తాయి, మూవీస్ అప్డేట్స్ వస్తాయి. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎందుకని అంటే కొంచెం లేట్ అవుతున్నాయి అంటే. కాదండి, ఇప్పుడు చిరంజీవి గారు ఇంకా బెటర్. చిరంజీవి గారి కంటే రామ్ చరణ్ గారు, మహేష్ బాబు గారు ఈ నెక్స్ట్ జనరేషన్ ఉన్నారు కదండి, జూనియర్ NTR, వీళ్ళ సినిమాలు సంవత్సరం 2 సంవత్సరాలకు సినిమా, 3 సంవత్సరాలకు సినిమా తీస్తున్నారు. అలా కాకుండా చిరంజీవి గారు ప్రతి సంవత్సరం సినిమా రిలీజ్ అవుతున్నాయండి. మొన్న వాల్తేరి వేరి సూపర్ హిట్ చూశారు. దాని తర్వాత మన బోలశంకరుడు వచ్చింది. తర్వాత ఇప్పుడు అతి త్వరలో ఒక అద్భుతమైన సినిమా స్టార్ట్ అవుతుంది, కొత్త సినిమా. ఇంకో సినిమా షూటింగ్ జరుగుతుంది. అంటే ఎప్పుడు కూడా 2-3 సినిమాలు రన్నింగ్లో ఉన్నాయండి ఆయనకి. ఇప్పుడు మొన్న చిరంజీవి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, నేను యంగ్ టాలెంట్కి నేను ఛాన్స్ ఇస్తాను, యంగ్ టాలెంట్కి నేను అవకాశం ఇస్తాను అని చెప్పడం జరిగింది. మన సంక్రాంతి డైరెక్టర్ ఉన్నాడు కదా, అక్కడ సినిమా ఇచ్చారు. అది మళ్ళీ సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే విశ్వంబర్ అనే సినిమా ఆల్రెడీ టీజర్ ట్రైలర్ రిలీజ్ అయింది. అది పొంగల్కి రిలీజ్ అవ్వాల్సింది. రామ్ చరణ్ సినిమా కోసం దాన్ని పోస్ట్ పోన్ చేశారు. అది కూడా అతి త్వరలో మన ముందుకు వస్తుంది. కాబట్టి చిరంజీవి గారి సినిమా లేట్ అనేది పెద్ద ఏమి లేదు. ఆ మాత్రం లేట్ ఉంటుంది, ఆ మాత్రం గ్యాప్ ఉంటుంది తప్ప అది పెద్ద లేట్ మాత్రం ఏం కాదు. సో అదే విధంగా అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ అవార్డు మీద రెస్పాండ్ అవ్వడం జరిగింది. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎం అయి చాలా బిజీ అయిపోయారు. సో ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన అనుబంధం కానీ వాళ్ళ బంధం అనేది ఎలా ఉంది సార్? అంటే చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ అంటేనే నాగబాబు గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఇప్పుడు ఒకే మాట మీద ఒకే త్రాటి మీద నడిచారు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించి చిరంజీవి గారికి అవార్డు అవడం ఆయన స్పందించడం గొప్ప ఏం కాదు. అది యాజ్ ఎ బ్రదర్గా ఆయన స్పందించిన అవసరం ఉంది. ఇంకా మనలాంటి ఫ్యాన్స్ స్పందించాలి తప్ప ఆయన స్పందించకలే. ఆయన ఫ్యామిలీ మెంబర్ కదా, ఓన్ బ్రదర్ కదా ఆయన. ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వచ్చు కానీ చిరంజీవి గారు ఒళ్ళు వేసుకుపించిన వ్యక్తి కదా పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆ అనుబంధాలు ఇప్పుడు వాళ్ళకి అలా ఉంటాయి కంటిన్యూగాను. కాబట్టి అది గొప్పగా విచిత్రం కాదు. మన ఫ్యాన్స్, మన అభిమానులు, ఇతర క్యాస్ట్ వాళ్ళు, ఇతర అమెరికా వాళ్ళు ఆయన అభినందించడం అనేది డెఫినెట్గా మంచి పరిణామం. సో అదే విధంగా సార్, మీకు తెలిసినంత వరకు చిరంజీవి గారు అంటే మాకన్నా ఎక్కువ మీరు తనతో ట్రావెల్ చేయడము, మీరు అంటే ప్రొడ్యూసర్ కాబట్టి సో తనతో ఎక్కువ వర్క్ చేయడం, తను మీతో వర్క్ చేయడం, సో మీకు అసలు ఎలా ఉంటుంది సార్ బయట అనుబంధం కానివ్వండి, తను విధానం కానివ్వండి? మాకన్నా ఎక్కువ మీకు తెలుసు కాబట్టి ఒకసారి మీరు. చిరంజీవి గారు బాటం నుంచి వచ్చే వ్యక్తి అండి. చిన్ను అని కూడా పేరు పెట్టి గుర్తించే వ్యక్తి అండి ఆయన. మన ఆయన పద్మభూషణ్ అవార్డు వస్తే నేను సి కళ్యాణ్ గారు వెళ్ళి పలకించి ఆయన బొకే ఇచ్చి వచ్చామండి. అది అయిపోయిన తర్వాత 2 డేస్కి మన ఫిలిం ఛాంబర్ తరఫు నుంచి మేము అందరూ వెళ్ళాం. యాజ్ ఏ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ట్రెజరర్గా నేను, మా ప్రసన్న కుమార్ గారు, దామోదర్ ప్రసాద్ గారు, ఈ దిల్ రాజు గారు, ఇట్టే అందరం వెళ్ళామండి. వెళ్తే చిరంజీవి గారు అందరికీ ఫోటో ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. నేను వెళ్తే రా 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 రామకృష్ణ రా అని ఫోటో తీయించుకుని నువ్వు మొన్న వచ్చావు, చాలా సంతోషం, ఇవాళ వచ్చావు, అలా వస్తుండమ్మా అన్నారు. నేను షాక్ తిన్నా. ఆయన ఏదైనా ఎటకరంగా అన్నారా లేకపోతే సీరియస్గా నిజంగా అన్నారంటే నిజంగానే అన్నారు. నాతో ఎటకరం అవసరం ఆయనకే ఉంది. దట్ ఈజ్ గ్రేట్ మ్యాన్. అందుకే అది చెప్పాను అందాక మీకు. మెగాస్టార్ అని ఎందుకు అంటామంటే తను చేసే పనుల్లో, ప్రవర్తనలోని ఆయన స్టార్ డామ్ ఎక్కడికో పెరుగుతుంది. అటువంటి వ్యక్తి మనల్ని గుర్తుపెట్టుకుని నేను వచ్చావు, సంతోషం అమ్మా, ఇవాళ వచ్చావు, వస్తుండమ్మా రెగ్యులర్గా. ఆయనకి అంత పని ఉంది నాతోటి. అదే విధంగా అంటే బ్లడ్ క్యాంప్ కూడా చేయడము, ఇప్పటికీ అది కొనసాగడం, దానికి కూడా అవార్డు రావడం అనేది కూడా చాలా గ్రేట్ఫుల్. దాని గురించి కూడా మీరు ఏం చెప్తారు? బ్లడ్ క్యాంప్, బ్లడ్ బ్యాంక్ అనేది ఒక చిరంజీవి గారి వల్ల సాధ్యమైంది. ఆయన ఒక్కరు పెట్టారు, ఏ స్టార్ పెట్టలేదు. ఎవరో ప్రైవేట్ సంస్థలు పెట్టడం కాదు. చిరంజీవి గారు అసలు బాధితులు ఎవరున్నా సరే చిరంజీవి బ్యాంకులో నా బ్లడ్ని తీసుకెళ్ళాలని ఉద్దేశంతో బ్లడ్ బ్యాంక్ పెట్టడం అనేది చాలా గొప్ప అచీవ్మెంట్. అది ఈవేళ కాదు, ఎప్పటి నుంచో పెట్టారు. అప్పటి నుంచి కూడా అలా దాన్ని రన్ చేస్తూ లక్షలాది మందికి ప్రాణదానం చేసేటువంటి గొప్ప వ్యక్తి మన చిరంజీవి గారు. ఆ తర్వాత మహేష్ బాబు గారు ఈ మధ్యకాలంలో విజయవాడలో ఒక చిన్నపిల్లలకి అందరికీ హార్ట్ ఆపరేషన్ చేస్తున్నారు. అలాగా మన స్టార్స్లో ప్రేక్షకుల గురించి, అభిమానుల గురించి ఆలోచించే వ్యక్తులు నెంబర్ 1 చిరంజీవి గారు, నెంబర్ 2 మహేష్ బాబు గారు. ఓకే. కానీ అందరికన్నా ఎక్కువ అవార్డ్స్ వచ్చిన వ్యక్తి నటనలో అంటే చిరంజీవి గారు అనే చెప్పుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని అవార్డ్స్ అని రావాలి అని ఇంకా కోరుకుందాం సార్. అండి మీరు యాంకర్, మేము అభిమానులు, డెఫినెట్గా రావాలని కోరుకుంటాం. ఎప్పుడు చిరంజీవి గారు ఇప్పుడు మెగాస్టారే. ఎంతమంది స్టార్లు వచ్చినా వెళ్ళినా కూడా ఆయన మాత్రం ఆయన స్టార్, మెగాస్టారే. ఎప్పుడు ఆ స్టార్లో ఉంటారు, ఆయన ఆ స్థాయిలో ఉంటారు. అటువంటి వ్యక్తి ఇంకో ఎన్నో మంచి మంచి అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.